ఓకే అండి, చూసారా మన శనగపిండి మొత్తం పచ్చివాసన పోయింది. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పెట్టేశాను, బాగా వేడివేడిగా ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీంట్లో వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు గుల్లగా తయారవుతుంది. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూనే ఉండాలి, ఎందుకంటే లాగేస్తూనే ఉంటుంది, ఇది అతుక్కపోద్ది. ఎప్పుడైతే మనకి మైసూర్పాకు రెడీ అయిందని తెలుస్తుందంటే ప్యాన్కి సపరేట్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్. స్మెల్ వస్తూనే ఉంది కదా మైసూర్పాకు స్మెల్.